పాలక్ పనీర్ చపాతీ. సో చాలా ఈజీగా ఉంది, పేరు మాత్రం పనీరు పాలకు ఈ రెండింటిని ఉపయోగించి చపాతీ. డెఫినెట్గా ఇది చాలా మంది తెలిసే ఉండుండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ పనీర్ చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పాలక్ పనీర్ చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఇది చాలా చాలా సింపుల్ వంట అండి. సో పాలకూర మనకి ఎప్పుడు నుంచో తరతరాలుగా యుగాలుగా మనం వాడేటువంటి చక్కటి ఆకుకూర. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇందులో చక్కటి విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. అలాగే పనీరు. సో పనీర్లో మంచి ప్రోటీన్, ఎముకలకు చాలా బలము, గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి ఎనర్జీని ఇస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పనీర్ చాలా చాలా మంచిది. అలా మనకు పనీరు పాలకూర ఈ రెండింటి కాంబినేషన్లో చపాతీ పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి. సో నార్మల్ చపాతీ రొటీన్ అండి, వాళ్ళకి బోరు మనకి బోరు. ఇలా కొత్తగా చేయండి. పనీర్ దొరకంది కాదు, పాలకూర దొరకంది కాదు, ఏది పెద్ద కొత్తగా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిదీ కూడా మన ఇంటి పక్కన దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి 100%. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలకూర అఫ్కోర్స్ కట్ చేయలేదు, అలా డైరెక్ట్గా తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి యాస్టీస్గా తీసుకున్నాం అనమాట. సో ఇలా చక్కగా పాలకూర తీసుకున్నాక దాంట్లో జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇదిగోండి పనీరు. సో పనీర్ని కూడా ఇలా చిదుముకొని వేసేసుకుందాం. సో దట్ మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. మనం మామూలుగా పిల్లలకు ఆకలి అన్నప్పుడు టకటక చపాతీ చేసేస్తూ ఉంటాం కదా, ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేయండి కదా, సో బాగుంటుంది అప్పుడు. సో దీంట్లో ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుందాము ఒకసారి. ఇలా మనకు పాలకూర పనీరు ఎంత హెల్దీ అంటే అసలు నిజంగా ఈ చపాతీని మీరు మీ పిల్లలకు పెట్టారు అంటే వారానికి 2 సార్లు ఖచ్చితంగా. చాలా అంటే సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం వెయిట్ పుటాన్ అవుతారు. వెయిట్ గురించి కాదండి, ఎప్పుడు కూడా పిల్లలు సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారని కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఎంత బాగుంది అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో మరి ముందుగా దీన్ని చక్కగా ఒక పేస్ట్ లాగా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం మనకు ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మరో మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో దీంట్లోకి గోధుమ పిండి, అలాగే దీనికి సరిపడా కాస్త ఉప్పు, ఆల్రెడీ దీంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకునే వేసాను నేను. అండ్ దీనికి సరిపడా పాలక్ పనీర్ పేస్ట్ వేసుకుందాం. ఇంకా వేరే వాటర్ ఏం అక్కర్లేదండి. సో ఇదే వేసుకుంటే సరిపోతుంది. చూద్దాం ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఒకసారి మనం పిండి కలుపుకున్నాక ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో ఏంటో చూసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలిపేశాక ఫైనల్గా చేతితో కలిపేస్తాను. మేబీ ఇంకొంచెం ఒక్క స్పూన్ యాడ్ చేసుకోవాలనుకుంటా. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు పెనం వేడయ్యేలోపు చక్కగా చపాతీ తయారు చేసేసుకోవచ్చు. అసలు అంటే పాలకూరనే మనకు మంచి రుచి కదా. సో పాలకూరతో పప్పు తయారు చేసుకున్న ఏదైనా కూడా సూపర్ టేస్ట్. అలాగే నేను బటర్ పేపర్ వాడుతున్నాను. నేను చిన్న చపాతీ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి మాత్రం. ముందుగా చేతికి నెయ్యో లేకపోతే నూనె లేదంటే వెన్ననో ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక్కసారి చేతికి రాసుకొని ఇలా ముందుగా కాస్త పిండి తీసుకొని చేతిలోకి, అంటే మనం ఏ షేప్లో ఎంత సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పిండి తీసుకుందాం. సో కాస్త చేతికి వెన్న రాసుకుంటూ దీన్ని బటర్ పేపర్తో ఒత్తుకోవచ్చు. మీరు చపాతీ కర్ర పీట కూడా ఉపయోగించుకోవచ్చు అండి. సో చిన్నగా అంటే పిల్లలకు కొంచెం ముద్దుగా క్యూట్గా చేస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు కదా. పిల్లలకనే కాదు, ఏదైనా మనకి ఇది బాక్సుల్లోకి పెట్టుకున్నా ఎలా ఉపయోగించినా కూడా మనకి హ్యాపీగా బాగుంటుంది. అండ్ ఇది చల్లబడినా కూడా బాగుంటుందండి. చపాతీల యొక్క మజా ఏంటి అంటే అవి మనకు చల్లగైనా కూడా వాటి టేస్ట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇన్ని చక్కగా జీలకర్ర ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
సో ఇక్కడ మనకు పెనం కూడా చక్కగా వేడైంది కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాలక్ పన్నీర్ చపాతీని పెనం మీద వేసేసుకుందాం. సో చాలా చిన్న చపాతీ చేశానండి నేను. సో దీన్ని మనము వెన్నతో కాల్చుకుందాం. వెన్నతో కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా. అంటే మనకు పనీరు ఇవన్నీ కూడా మనకు హెల్దీగా ఉపయోగించాం కాబట్టి సో వెన్న కూడా మనకు చాలా హెల్తీ. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో. సో గుడ్ ఫ్యాట్స్, గుడ్ కొలెస్ట్రాల్ ఇలా మనకు రకరకాలు ఉంటాయి కదా. సో అందులో మనకు ఇది మనకి మంచి గుడ్ ఫ్యాట్ అనమాట. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పైన నుంచి కూడా మనం కాస్త ఇలా వెన్న వేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వేడి మీద కరిగిపోతుంది కాబట్టి ఇలా టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలకు వెన్న హ్యాపీగా పెట్టచ్చండి. మంచి గుడ్ ఫ్యాట్స్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అలా బలంగా తయారవుతారనమాట. సో పాలక్ పనీర్ చపాతీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ పనీర్ చపాతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పాలక్ పనీర్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పాలకూర, జీలకర్ర, అల్లం ముక్కలు, పనీర్, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, మెత్తగా రుబ్బుకున్న పాలకూర, పనీర్ పేస్ట్ ని కూడా వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని చేతికి వెన్న రాసుకొని బటర్ పేపర్ పై వేసి చపాతీలాగా ఒత్తుకొని తవ్వాపై వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ పనీర్ చపాతీ రెడీ.